వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఈరోజు వచ్చేసి ఒక మంచి ఫేస్ ప్యాక్ మీకు చూపించబోతున్నాను. అది ఏంటనుకుంటున్నారా, గుడ్ వైబ్స్ నుంచి నేను ఒక ఫేస్ ప్యాక్ తెప్పించానండి. ఇది కొలబరేషన్ వీడియో కాదు, ఓన్లీ నా సొంత వీడియో అనమాట. కొలబరేషన్ వీడియో అనుకోకండి దయచేసి. ఇది సొంత డబ్బులతో కొని తెప్పించుకున్న ప్యాక్ అనమాట. ఇది ఉప్తాన్, పర్పుల్ నుంచి ఉప్తాన్ అనే ఈ ఫేస్ ప్యాక్ని నేను తెప్పించాను. ఇది సాఫ్రాన్ నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ కలిసి ఉంటుంది. అందుకని చెప్పి ఇన్స్టెంట్గా ఇది గ్లో వస్తుంది. ఉప్తాన్ అనే ఫేస్ ప్యాక్ చాలా బాగుందని చెప్పేసి చాలా రివ్యూస్ చూసాను నేను. ఇప్పుడు నా ఫేస్ వచ్చేసి చాలా ట్యాన్గా ఉంది. ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను అసలు ప్యాక్స్ కాదు కదా, ఫేషియల్స్ కాదు కదా, అసలు ఏమీ యూజ్ చేయట్లేదు. సో ఈ ప్యాక్ వేసి చూద్దాం అసలు ఎట్లా ఉంటుందో ఏంటో అని చెప్పేసి నేను కూడా మీకు జెన్యూన్ రివ్యూ ఇవ్వబోతున్నాను. మన ఫ్యామిలీ మెంబర్ సబ్స్క్రైబర్స్ ఎవరికైనా నచ్చితే ఇది ఏంటంటే ఇది జెన్యున్గా మనకు అనిపిస్తే మనం ఖచ్చితంగా దీన్ని పర్చేజ్ చేయొచ్చు. వర్తబుల్లో కాదని చూద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్ ప్యాక్ వేసుకోబోతున్నాను. వేసుకున్న తర్వాత నాకు ట్యాన్ అది క్లియర్ అవుతుందా లేదా అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇప్పుడు ప్యాక్ అనేది వేసుకుందాము. ఇదిగోండి, నేను ఆల్రెడీ ఉప్తాను ఫేస్ ప్యాక్ నేను ఇలా ఆల్రెడీ కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న దానికి 2 స్పూన్స్ వేసుకున్నాను ప్యాక్ కోసం అనమాట. అంటే నాకు సరిపోయినంత పల్చగా ఏం కాదు, థిక్గా ఏం కాదు, మీడియంలో వేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి నేను రోజ్ వాటర్ని, గుడ్ వైబ్స్ వాళ్ళదే ఈ రోజ్ వాటర్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను. మన కోసం మనం కేర్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారండి? సెల్ఫ్ లవ్ కదా, అందుకేనండి సెల్ఫ్ లవ్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. ఉప్తాన్ పౌడర్లో 3-4 టేబుల్స్ నేను రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను కదా. రోజ్ వాటర్తో మిక్స్ చేసుకున్న దాన్ని నేను చూసారా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని నేను ఎప్పుడూ అప్లై చేసుకుంటాను. చూసారా, మరి అంత పల్చగా కాదు, అంత థిక్గా కాదు, మీడియంగానే నేను దీన్ని మిక్స్ చేసుకున్నాను. రోజ్ వాటర్తో, పెరుగుతో మిక్స్ చేసుకోవచ్చు, రోజ్ వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు, నార్మల్ వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు, పాలతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఎవరు చూస్ చేసుకుంటే దాంతో మిక్స్ చేసుకోవచ్చు. ప్యాక్ వేసుకున్నప్పుడు మాట్లాడకూడదు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇది బాగా మనం ప్యాక్ అనమాట వేసుకొని శుభ్రంగా ఫేస్ అంతా కూడా మనకి ట్యాన్ అయిపోయినప్పుడు ఇటువంటి ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ ఉప్టాన్ పౌడర్ 7 డేస్లో మనకి డీటాన్ చేస్తుంది, మన స్కిన్కి న్యాచురల్ గ్లో అనేది ఇస్తుంది అనమాట, బ్రైట్గా చేస్తుంది. మనకు ఒక మంచి బ్రైట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట. దీనివల్ల ట్యాన్ అంతా క్లియర్ అయిపోతుంది. డీటాన్ చేస్తుంది కాబట్టి చక్కగా క్లియర్ అయిపోతుంది. ఫేస్ మంచి గ్లో ఇస్తుంది. ఎవరికైనా టర్మరిక్ అనేది ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఒక ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను టోటల్గా ఫేస్కి నెక్కి అప్లై చేసేసుకున్నానండి. ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చాక ఫేస్ ఏదైనా మన అకేషన్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇంకా ట్యాన్ అయిపోయినా కూడాను మనం ఇటువంటి ఒక ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొలబరేషన్ వీడియో మాత్రం కాదు, మరొకసారి చెప్తున్నాను. సో నేనైతే చక్కగా వేసేసుకున్నాను. ఇక నా ఫేస్ వచ్చేసి చక్కగా వాటర్తో జెంటిల్గా నేను చిన్నగా మసాజ్ చేస్తున్నాను. డ్రై అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్తో దీన్ని జెంటిల్గా మసాజ్ చేసుకొని మనం ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడడానికి స్కిన్ చాలా చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం ఫేస్ అంతా డ్రై అయిపోయింది కదా. సో మనం వాటర్తో మసాజ్ చేసి ఇలా వాష్ చేసుకోవడం వల్ల స్కిన్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా స్మూత్గా అనిపిస్తుంది. టెక్స్చర్ అనమాట చాలా బాగుంటుంది. స్కిన్ అనేది టెక్స్చర్ చాలా నీట్గా బ్రైట్గా అనిపిస్తుంది, చాలా స్మూత్గా అనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చిందండి. ఫేస్ మీద డాట్స్ అవి కూడా అంతగా అనిపించట్లేదు. చాలా దీనికైతే ఖచ్చితంగా మనం వర్తబుల్ అనే చెప్పవచ్చు. నాకైతే సూపర్గా అనిపించింది. మీకు ఎవరికైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్యాక్ వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. తను ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.